ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఒక్క ఆత్మ ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. రకరకాల రంగులు, రకరకాల రూపాలు, ఎన్నో విధాలమైనటువంటి టేస్టులు కలవారిని మనం చూస్తూ ఉంటాం. మరి మన యొక్క స్వభావం అని దాన్ని బట్టే మన యొక్క టేస్ట్ ఉంటుంది. అంటే మన ఆలోచన బట్టే స్వభావ సంస్కారాలు కూడా ఆ విధంగానే ఏర్పడి ఉంటాయి. స్వచ్ఛమైనటువంటి నేచర్ ఏ ఆత్మదైతే ఉంటుందో, స్వచ్ఛత అంటే ప్యూరిటీ, ఆ ప్యూరిటీ గల ఆలోచనలతో ఉండేటువంటి ఒక యోగి ఆత్మ లేదా ఇతరుల ఆత్మల నుండి కానివ్వండి, ఆ స్వచ్ఛత, స్వచ్ఛము ఎక్కడ కనపడుతుందో ఆ ప్లేస్కి, ఆ వ్యక్తులకి తొందరగా మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే, ఒక యోగి ఆత్మ స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తుంది కాబట్టి వారికి ఏమేమి నచ్చుతాయి. ఆలోచనలో స్వచ్ఛత అంటే ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ విధంగా సాధారణమైన జీవితంలో ఉంటాం, సింపుల్గా ఉంటాం. ఒక శాంపుల్ అంటే ఒక ఉదాహరణ స్వరూపులుగా వారు ఉండాలనేది వారు కోరుకుంటూ ఉంటారు. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఇది అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. ఈ ఆధ్యాత్మిక సంస్థలో నేను నేర్పించేది ఏంటంటే, ఆలోచనలు గొప్పగా ఉండాలి, కనపడడానికి సాధారణంగా ఉండాలి. గొప్పగా ఆలోచించేటువంటి వ్యక్తులు కనిపించే రకంగా తమకు తాము షో చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. సింపుల్గా ఉండండి. ఆ సింపుల్సిటీ అనేది ఫస్ట్ మన యొక్క డ్రెస్ స్టైల్. డ్రెస్ అనేది కూడా ఎంత సింపుల్, సాధారణంగా. ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు, మా సంస్థలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ సాధారణంగా సింపుల్గా నీట్ వైట్ డ్రెస్ని మేము ఎందుకు ఇష్టపడతాము అనేది చాలా సంవత్సరాల క్రితం ఆ మీడియా బ్రదర్స్ మా హెడ్ ఆఫ్ ద దాదీజీని ఒక క్వశ్చన్ అడిగారనమాట. మేము ఎన్నో రకరకాలుగా కలర్ డ్రెస్ వేసుకుంటూ ఉంటాం, పార్టీ వేర్ అని, అదని ఇదని ఇన్ని వేసుకొని కూడా మేము బయటకు వెళ్ళినప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, ఈరోజు నేను ఏ కలర్ వేసుకొని వెళ్ళాలి, అలా 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 అని. సో దాదీజీని ఏం క్వశ్చన్ అడిగారంటే, మీరు రోజు ఇంత వైట్ డ్రెస్లో ఉంటారు, మీకు అలా బోర్ అనిపించదా అని. సో దాదీజీ సింపుల్ వర్డ్స్లో ఒక గొప్ప జవాబు ఏం చెప్పారంటే, ఎక్కడైతే సాధారణత ఉంటుందో, సింపుల్సిటీ ఉంటుందో, అక్కడ వారి మనసు చాలా ప్రశాంతంగా ఉందని అర్థం, మెంటల్గా రిలాక్స్ ఉన్నారని అర్థం. సో నేను అలా మెంటల్గా రిలాక్స్ ఉన్నాను అంటే దాని భావము కనిపించే రకంగా ఆడంబరాలకు షో చేసుకోవడం అనవసరమని అర్థం. మీరు కూల్గా ఉండండి. ప్రతి ఒక్క ఆత్మతో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారం తప్పకుండా చేయాలండి. మనం సింపుల్గా ఉండడం మంచి గుణమే. ప్రతి ఒక్కరితో మనం స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారం చేయడం కూడా మనందరికీ చాలా కావాలి. సో దానికి గుర్తుగానే యొక్క వైట్ డ్రెస్ అనేది ఇది శాంతికి గుర్తు, శాంతికి గుర్తు, రాయల్టీకి, శాంతికి, సింపుల్సిటీకి గుర్తింపు యొక్క వైట్ డ్రెస్. సో ఎక్కడైతే వైట్, ఇప్పుడు చూడండి, కొందరిని చూడగానే ఏమంటాం, అబ్బా మిమ్మల్ని చూడగానే చాలా రిలాక్స్గా ఉంది, నా ఐస్ కూడా రిలాక్సేషన్ ఉంది అంటాము. అంటే ఏదైతే ఆకర్షణలో కనిపించే రకంగా ఈ రోజుల్లో ఉన్నాయో, ఆ ఆకర్షణలు మనకు ఇవ్వనటువంటి రిలాక్సేషన్ మన యొక్క డ్రెస్ స్టైల్, మన యొక్క వ్యవహారంతో కూడా ఎదుటి ఆత్మకు అంతటి రిలాక్సేషన్ని మనం తీసుకురాగలుగుతాము, ఇవ్వగలుగుతాం. అందుకే చూడండి,
మనం చదువుల తల్లిని సరస్వతీదేవిని ఇప్పుడు చూస్తూ ఉంటాం. సరస్వతీదేవిని చూడగానే తన యొక్క డ్రెస్ కలర్ ఇప్పుడు శ్వేత వస్త్రధారిణిగా వైట్ డ్రెస్లోనే మనం దేవిని చూస్తూ ఉంటాం. ఒక జ్ఞానదేవి, జ్ఞానగంగ. ఏ వ్యక్తికైతే జ్ఞానము వింటో ఇతరులకు చెప్పాలి, ఇతర ఆత్మలను కూడా మన సమానంగా ఒక జ్ఞాని ఆత్మగా మార్చాలి, వారిని కూడా మనలా వారిని చెయ్యాలి అంటే మన యొక్క డ్రెస్ స్టైల్ కూడా సర్వీసే చేయాలి. వినడం వినిపించడమే కాదండి, మన యొక్క ఆచరణలో ముఖ్య సబ్జెక్ట్ ఇక్కడ ఆచరణ. మనం ఎప్పుడైతే సింపుల్సిటీని ఇష్టపడతామో, అతిగా షో, అతిగా ఆకర్షణల నుండి మనసుని వీలైనంత వరకు దూరంగా తీసుకొస్తామో అప్పుడు వారు ఖచ్చితంగా రిలాక్స్గానే ఉంటారు. సుగంధభరితమైనటువంటి జీవిత అనుభవాన్ని ఆ వ్యక్తులు చెయ్యగలుగుతారు. మీరు సుగంధభరితమైనటువంటి రిలాక్స్గా ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ని మాత్రమే చేయాలి అంటే తప్పకుండా మీ యొక్క మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకోండి. నేను ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో అలా నేను కరెక్ట్గా ఉన్నాను. భగవంతుడు నాకు ఏది కావాలో, ఎంత కావాలో కరెక్ట్గా ఇచ్చాడు, సరిపడ మాత్రమే ఇచ్చాడు. నేను చాలా హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఇది మెంటల్గా రిలాక్స్ అయ్యేటువంటి వ్యక్తిలో అతి ఆకర్షణల నుండి మనసుని దూరంగా తీసుకొస్తారు. ఎక్కడైతే అతి ఆకర్షణలు ఉంటాయో ఆ ఆత్మ తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవం చేయలేకపోతూ ఉంటుంది. సో ఈరోజు నుండి తృప్తికరమైనటువంటి జీవితంలో ఉండాలి అంటే మన యొక్క డ్రెస్ స్టైల్ కూడా ప్రతి ఒక్కరికి రిలాక్స్ చేసేటువంటి విధంగా ఉండాలి. అంటే ఒక వైట్ డ్రెస్ చూడగానే ఈ రోజుల్లో ఒక మంచి రాయల్గా ఉండేటువంటి వ్యక్తి, ఒక హోదాలో ఉండే వ్యక్తి అనగానే ఆ వైట్ డ్రెస్ చూడగానే ఏమంటారు, అబ్బా వీరిని చూడగానే తెలుస్తుందండి, వీరు సాధారణులు కాదు, వీరు చాలా గొప్ప హోదాలు ఉండేటువంటి వ్యక్తి. ఒక హోదాలో ఉన్న వ్యక్తి, రిలాక్స్గా ఉండేటువంటి వ్యక్తులు వీరు అనేటువంటి తెలియని గుడ్ ఒపీనియన్ వారిపైన మనకు వస్తూ ఉంటుంది. ఇది వైట్ డ్రెస్ అనేది మాకు ఒక యూనిఫామ్ లాంటిది అన్నమాట. ఈ యొక్క వైట్ డ్రెస్ యూనిఫామ్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఏం ఫీలింగ్ కలగాలి అంటే వీరు హిందువా, వీరు ముస్లిమా, వీరు క్రిస్టియనా అనేటువంటి తప్పుడు ఆలోచనలు మమ్మల్ని చూస్తే కూడా ఎవరికి రావద్దు. వీరు కూడా ఎవరు, వీరు పరమాత్ముడి యొక్క సేవలో సేవాదారులే అనేటువంటి ఫీలింగ్ కలగాలి. కాబట్టి ఈ యొక్క డ్రెస్ని మేము ఇష్టపడతాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ యొక్క డిఫరెన్సెస్ నేటి సమాజంలో కొందరి మనసులో చాలా బలంగా నాటుకుంటూ ఉంటాయి. కులం యొక్క ఫీలింగ్, ధర్మం యొక్క ఫీలింగ్, మతం యొక్క ఫీలింగ్, గొప్పవారి మనీ ఫీలింగ్, పేదవారి మనీ ఫీలింగ్స్, రకరకాల ఫీలింగ్స్లో నేటి సమాజంలో కొందరు మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నీ ధర్మం నా ధర్మం, నీ కులం నా కులం, నా మతం నీ మతం అనేటువంటి భేదభావాలు మనలో చాలామందికి అతిగా కలగటంతో సంబంధాల మధ్య ఉండాల్సినటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఆ యొక్క భావన తగ్గిపోతూ వస్తున్నాయి. నిజానికి మనమంతా కూడా ఒకే దేశం, పరంధామము, బ్రహ్మలోకము. ఆ పరంధామము, ఆ బ్రహ్మలోకం అనేటువంటి ఆ ప్లేస్ నుండి ఈ సృష్టి అని ఈ నాటక రంగంపై అందరం కూడా మంచి పాత్ర పోషించడానికి వచ్చిన వారిని మాత్రమే. మరి ఎప్పుడైతే ఇలా మనం యొక్క డిఫరెన్సెస్ని చూస్తామో, వాటి గురించి తప్పుగా మనం ఫీలింగ్లోకి వస్తామో, ఆలోచనలో వస్తామో, సంబంధాల మధ్య పెరగాల్సినటువంటి ఆత్మీయత అనేది తగ్గుతూ వస్తూ ఉన్నాయి. ఆ ఫీలింగ్ టోటల్గా పోవాలని యొక్క యూనిఫామ్ని మేము ఇష్టపడతామన్నమాట. ఇది వీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే ఫీలింగ్ రాకుండా మనమంతా కూడా ఒకే భగవంతుడు, పరమాత్ముడి యొక్క సంతానము,
ఈ సృష్టి అనేది ఒక నాటకంలో అందరం పాత్రధారులమే. మన ఆత్మకి తండ్రి భగవంతుడు ఒకడే. మనమందరం వారికి సంతానమే. వారి సంతానమైన మనము ఈ నాటక రంగం పైకి ఎప్పుడైతే వచ్చామో ఇవన్నీ ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు. నీది నాది నువ్వు నేను అనే ఫీలింగ్, రాంగ్ ఫీలింగ్. సో అలా అదే ఆలోచనలతో అదే తప్పుడు ఫీలింగ్తో మనలో చాలామంది అలాగే జీవిస్తూ ఉన్నారు. మన లక్ష్యము లక్షణాలను మర్చిపోకుండా మనమంతా కూడా ఒకే భగవంతుని పిల్లలము. భగవంతుని స్మృతి అనేది సర్వశ్రేష్టమైనటువంటిది. ఆధ్యాత్మిక పరంగా మన యొక్క జీవితాన్ని గడుపుకోవాలి ప్రతి ఒక్కరిని. ఈ ఫీలింగ్ టోటల్గా మనం స్టాప్ చేసినప్పుడే మనం ఆ విధంగా ఆరోగ్యకరంగా కూడా ఉంటాం. ఆరోగ్యము అనేది శరీర ఆరోగ్యంతో పాటు మనసు యొక్క ఆలోచనలలో కూడా ఆరోగ్యపరంగా ఉన్నాను అంటే అర్థం రాంగ్ ఫీలింగ్ నుండి దూరం రావడం. ఆ రాంగ్ ఫీలింగ్ నుంచి కూడా బయటకు రావాలి అంటే మనకి ఇవన్నీ చూడ్డానికి కనిపించడానికి ఈ చిన్న చిన్న విషయాలైనా కానీ ఆలోచన తీరును గొప్పగా మారుస్తుందన్నమాట. అందుకని ఇలాంటి డ్రెస్ స్టైల్ని మేము ఇష్టపడతాం. సంపూర్ణమైనటువంటి సంతోషము, సంపూర్ణ ఆరోగ్యము మనం తయారు చేసుకోవాలి. అందుకని ఈ యొక్క మెడిటేషన్ క్లాసెస్, ఆధ్యాత్మిక పరంగా ఉండేటువంటి క్లాసెస్ అందరికీ అన్ని రకాలుగా గొప్పగా ఉపయోగపడేటువంటివి. సో ఆ విధంగా మనం ఉండాలి అనేదే పరమాత్ముడి యొక్క సందేశం, పరమాత్ముడి యొక్క ఆజ్ఞ. ఏ వ్యక్తులైతే భగవంతుని యొక్క సందేశాన్ని, భగవంతుని యొక్క ఆజ్ఞను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి, గొప్పగా మార్చగలుగుతాయి అనేటువంటి గుడ్ ఫీలింగ్లోకి వస్తారు, ఆ విధంగా వారు ఉంటారు. వారికి సుఖశాంతమైనటువంటి జీవితం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. మరి ఏ వ్యక్తి అయితే అలాంటి సుఖశాంతమయమైన జీవితాన్ని అనుభవం చేస్తారో వారు గొప్ప వ్యక్తులుగానే మనకు కనపడుతూ ఉంటారు. సో ఆ విధమైనటువంటి లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాలి. దానికి ముందు ప్రవచనం చెప్పేటువంటి వారికి ఆచరిస్తూ ఇతరులకు చెప్పాలి. కాబట్టి సింపుల్సిటీ అనేది మా యొక్క ఆచరణగా, అలవాటుగా, ఆ యొక్క లైఫ్ స్టైల్గా తయారైందన్నమాట. సో ఈ విధమైనటువంటి సాత్వికమైన ఆలోచనలో, సాత్వికమైనటువంటి సహవాసము, సాత్వికత అనేది మనలో పెంచుకోవాలి. ఆ విధంగా గొప్ప వారిగా మనం ఉంటూ ఇతరులను తయారు చేసినప్పుడే తృప్తికరమైనటువంటి జీవితంలో మనం ఉంటూ మనం రిలాక్స్గా ఉండగలుగుతాం, హాయిగా ఉండగలుగుతాము. అలా రిలాక్స్గా ఉంటూ, హాయిగా ఉంటూ గొప్ప జీవితం యొక్క అనుభవం చేయడమే రాజయోగ విధానం, రాజయోగ పద్ధతి మనకు నేర్పిస్తూ ఉంది. రెగ్యులర్గా మీరు ఇలాంటి ప్రవచనాలు వినడానికి ఖచ్చితంగా సమయాన్ని తీయండి. ఏ వ్యక్తులైతే అలాంటి గొప్ప ప్రవచనాలు వినడానికి, చూడడానికి కానీ, మాట్లాడడం కానీ ఇష్టపడుతూ ఉంటారో ఆ వ్యక్తులు సహజంగానే రిలాక్స్గా అయిపోతారనమాట. సో ఆ విధంగా మనం రిలాక్స్గా ఉండాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్క దృశ్యం నుండి కూడా మనం ఎన్నో నేర్చుకోవాలి. ప్రతి ఒక్కడి గురించి సాత్వికంగా ఆలోచిస్తూ, గొప్పగా ఆలోచిస్తూ మనం వారి నుండి కూడా ఏదైనా గొప్ప నేర్చుకోవాలి విషయాన్ని అనేటువంటి థింకింగ్లో ఉండాలనేదే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్న గొప్ప అంశం. సో ఈ విధమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి వారిని మెసెంజర్ అని అంటారు. సో అలాంటి మెసెంజర్ వారి మైండ్ కూడా రిలాక్స్గా, తర్వాత వాళ్ళ డ్రెస్ స్టైల్ కూడా అలా రిలాక్స్గా ఉండాలి. కాబట్టి మా డ్రెస్ స్టైల్ ఈ విధంగా ఉందన్నమాట. ఆ విధమైనటువంటి జీవితంలో ప్రతి ఒక్కరిమి కూడా ఉండొచ్చండి. దానికోసము మీరు ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది మమ్మల్ని చూస్తూ భయపడుతూ ఉంటారనమాట. మాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎందరితో మేము కలుస్తూ ఉంటాము,
రాకపోకలు మాకు ఎన్నో ఉండాలి. మేము ఇలాంటి ఫీల్డ్లో ఉంటూ ఇలా ఉండడం సాధ్యమైన పనేనా అని. ఇది ప్రతి ఒక్కరికి కూడా అతి అవసరమైంది, సహజమైంది, చెయ్యగలిగేటువంటిదే. సింపుల్గా ఉంటూ మనం శాంపుల్ అవ్వాలి. ముందు అన్ని రకాలుగా మనం రిలాక్స్గా ఉండాలి. సో మెంటల్గా ఏ వ్యక్తి అయితే అంత గొప్పగా రిలాక్స్గా ఉంటారో, సహయోగ భావనతో ఉంటారో, తృప్తికరమైనటువంటి జీవితంలో వారు జీవిస్తూ ఇతరులను వారి సమానంగా మారుస్తారు. కాబట్టి ఇలా సింప్లిసిటీ, గౌరవప్రదమైనటువంటి జీవితంలో జీవిస్తూ శాంతిప్రదమైనటువంటి ఆలోచనలలో ఉండేటువంటి ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా నేను ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ని కల్పించేదే యొక్క వైట్ రైస్. సో ప్రశాంతకరమైనటువంటి ఫీలింగ్ని కలిగించగలుగుతుంది ఎదుటి వారికి కూడా. ఆ విధమైనటువంటి అనుభవం చేయడానికి మన యూనిఫామ్ కూడా సర్వీసే చేస్తుంది. అసలు కూల్గా ఉండండి, మెంటల్గా రిలాక్స్గా ఉండండి, టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఏ వ్యక్తి అయితే అతిగా టెన్షన్లోకి వస్తాడో, ఎప్పుడు కూడా వారికి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని పరిగెడుతూ ఉంటాడు. కొందరు మనుషుల లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. ఫాస్ట్గా వారు పరిగెడుతూనే ఉన్నారు జీవితాలను అంతా. వారు పరిగెత్తి వారి యొక్క జీవిత ఆశయం ఏంటి అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. మన యొక్క జీవిత ఆశయం పరమాత్మతో సర్వశక్తుల్ని మనం పొందాలి, జ్ఞానంలో సంపన్నులవ్వాలి, తృప్తికరంగా మనం ఉంటూ ఇతరులను కూడా ఆ విధంగా తృప్తికరమైనటువంటి వ్యక్తులుగా మనము మార్చాలి. సంతుష్టంగా మనం ఉంటూ ఇతరులను కూడా ఆ విధంగా సంతుష్టపరచాలి. సంతుష్టంగా ఉంటూ ఇతరులను కూడా సంతుష్టపరచాలి. ఆనందకరమైనటువంటి జీవితంలో మనం ఉండాలి అంటే ఇవన్నీ కూడా చిన్న టిప్స్ అనండి, లేదా ఏమంటారంటే టిప్స్ కూడా అనవచ్చు, లేదా ఉదాహరణలు అనవచ్చు, ఎగ్జాంపుల్స్ అనమాట. ఇలాంటి కొన్ని టిప్స్ ఇప్పుడు చూడండి, కొందరు చాలా తెలివిమంతులు అనమాట. వారు టైం వేస్ట్ చేయరు, చిన్న టిప్స్ పాటిస్తారు. ఆ చిన్న టిప్స్ పాటిస్తూ వారు ఆ పనులన్నీ కూడా అరగంటల్లో చేయాల్సిన పని 5 నిమిషాలలో చేసేస్తూ ఉంటారు. సంతోషకరంగా, ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఇవన్నీ ఒక టిప్ అని అనుకోవచ్చండి. ఇలాంటి టిప్స్ని మనం పాటించడంలో మనకు ఎలాంటి లాస్ అనేది ఉండదు. మనం కూల్గానే ఉండగలుగుతాం. అలా కూల్గా ఉంటూ ప్రతి ఒక్క ఆత్మను పరమాత్ముడికి సమీపంలో మనం తీసుకురావాలి. ఏ ఒక్క ఆత్మ కూడా ఈ ఫీలింగ్లో రాకూడదు, నాకు అన్నీ దూరం అయిపోయాయి, నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను, అది కలిగించకూడదు. కొందరు భయపడుతూ ఉంటారనమాట. నాకు దగ్గర ఉండేవన్నీ ఎవరైనా లాక్కుంటారో ఏమో, నా దగ్గర ఉండేవన్నీ ఎవరైనా తీసేసుకుంటారో ఏమో. మీ నుండి ఎదుటి వ్యక్తి ఏం తీసుకుంటున్నా మీరు వారికి ఇస్తున్నటువంటిది ఏదైనా కానివ్వండి, కనపడే రకంగా అది టెంపరీగా కలిగించేటువంటి హ్యాపీనెస్సే. కానీ నా మనసుకి కావాల్సింది, పర్మనెంట్గా దొరకాల్సింది భగవంతుడి నుండి శక్తి, పరమాత్ముడి యొక్క బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క ఆత్మ నుండి ఆశీర్వాదాలని శక్తి. మనం ప్రతి ఒక్క ఆత్మ నుండి ఆశీర్వాదాలను ఎప్పుడైతే ఇస్తూ తీసుకుంటామో ఖచ్చితంగా సంతోషకరమైనటువంటి జీవితం యొక్క అనుభవం మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు మేము వేసుకునేటువంటి వైట్ డ్రెస్తో కూడా ఎదుటి వారికి ఎంత గొప్ప మెసేజ్ అందుతుంది. ఇది కూడా సేవనే. మన యొక్క ఆలోచనల ద్వారా కూడా, నడిచే పద్ధతి ద్వారా కానివ్వండి, మనం కూర్చున్న పద్ధతి కానివ్వండి, నిలబడే పద్ధతి కానివ్వండి, లాస్ట్ మనం నిద్రపోయే పద్ధతి కూడా, మీరు మనసు యొక్క ఆలోచనలు ఎప్పుడైతే కూల్గా ఉంటాయో, రిలాక్స్గా ఉంటాయో, మీరు లాస్ట్ రాత్రి నిద్రపోయినా కానీ మన ఫేస్ చూసినా మొహంలో కూడా అలాంటి టెన్షన్ అనేది కనపడకుండా అంత రిలాక్స్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. అది కొద్ది మంది మాత్రమే
సాధ్యమవుతూ ఉంటుంది. మీరు ఎంతవరకు మీ జీవితంతో మీరు హాయిగా ఉన్నారో చూసుకోండి. నా జీవితంతో, నా లైఫ్ స్టైల్తో నేను గొప్పగా హాయిగా ఉంటే నన్ను చూస్తూ పక్కవారికి కూడా అదే సందేశం చేరుకుంటుంది. మీరు నాలా కూల్గా ఉండండి, మెంటల్గా రిలాక్స్గా ఉండండి అని. అలా కూల్గా ఉంటూ, మెంటల్గా రిలాక్స్గా ఉంటూ, హాయిగా ఉంటూ ఇతరులను కూడా ఆ విధంగా మనం తయారు చేయాలి. సాత్వికత, శ్వేత వస్త్రధారణులు, గొప్ప సర్వీసివ్ శాంతి దూతలుగా మనం ఉన్నప్పుడే, సింపుల్సిటీగా ఉన్నప్పుడే మన వ్యవహారంతో కూడా ప్రతి ఒక్కరిని మన సమీపంలోకి తీసుకురాగలుగుతాం. ప్రతి ఒక్కరి ఆత్మ నాకు సమీపంలోకి రావాలి, వారికి దగ్గరగా రావాలి. దగ్గరగా తీసుకురావాలి అంటే ప్రతి ఒక్కరితో కూడా స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో మనం వ్యవహరించాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరితో స్నేహము, సహయోగము, గౌరవం మనం ఎలా పొందాలి, ఇవన్నీ పొందడానికి కూడా ఈ వైట్ డ్రెస్ ఒక రకంగా ఉపయోగపడుతుందన్నమాట. సో మన యొక్క డ్రెస్ స్టైల్ కూడా సర్వీసేబుల్ వ్యక్తులుగా ప్రతి ఒక్కరి దృష్టిలో ప్రూవ్ చేస్తుంది. సో కూల్గా ఉంటూ, నిత్యం పరమాత్మతో ఆత్మిక సంభాషణ చేస్తూ గొప్ప వ్యక్తులుగా మనం కనపడాలి. ఆ విధంగా గొప్ప వ్యక్తులుగా మనం కనపడాలి అంటే మన యొక్క వ్యవహారంలో కూడా గొప్పగా ఉంటూ, గొప్పగా ఆలోచిస్తూ, మెంటల్గా రిలాక్స్గా ఉండండి. సుఖప్రదంగా మీరు జీవిస్తూ ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయండి. సో ఆధ్యాత్మికత ప్రతి ఒక్కటి మనకు నేర్పిస్తూ ఉంది. మనం అలా నేర్చుకోవాలనేటువంటి ఆలోచన మాత్రమే మనలో ఉంటే మనం గొప్ప విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు. మనం నేర్చుకునేటువంటి వ్యక్తి వారికి లైఫ్ సరిపోదండి, ఎన్నో నేర్చుకోవచ్చు. సో ఆ విధంగా మెంటల్గా ఫ్రీగా, రిలాక్స్గా ఉండేటువంటి వ్యక్తి వారు అతి ప్రశాంతకరమైనటువంటి అనుభవం చేస్తూ ఇతరులను కూడా ఆ విధమైనటువంటి అనుభూతిలోకి తీసుకురాగలుగుతారు. సో ఆ విధంగా సంకల్పాలను మనం గొప్పగా మార్చుకుంటూ వ్యవహార శుద్ధీకరణను కూడా తయారు చేసుకోవాలి అనేటువంటి మెసేజ్ ఈ వైట్ డ్రెస్ ప్రతి ఒక్క ఆత్మకు ఇచ్చేటువంటి గొప్ప సందేశం, అదే సందేశం. సో ఆ విధంగా ఆత్మిక సంభాషణ కూడా నిత్యం మనం భగవంతుడితో చెయ్యాలి అనే మెసేజ్ కూడా ఈ వైట్ డ్రెస్ ఇస్తుంది. ఈ వైట్ డ్రెస్ ద్వారా ప్రతి ఒక్క ఆత్మకు ఏ విధంగా మనం మెసేజ్ ఇవ్వాలి అనే అంశం గురించి ఇప్పటివరకు మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను మనం చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.